అంబేద్కర్ ఆశయాలు సాధించడం బీజేపీతోనే సాధ్యమన్నారు చెవెల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ అంటే బీజేపీకి ఎంతో గౌరవమన్నారు. ఆయన చూపిన మార్గంలోనే కేంద్రంలో పాలన కొనసాగుతుందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. హైదర్గూడలో నిర్వహించిన అంబేద్కర్ జీవిత చరిత్ర సదస్సులో కొండా విశ్వేశ్వరరెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. అంటే నిజంగానే అంబేద్కర్ గారికి గుర్తింపు మర్యాద వస్తుందంటే మోడీ గారి ప్రభుత్వం కిందనే. అంబేద్కర్ గారి ఓడగొట్టిన వాళ్లకు బహుమతులు, అవార్డులు, పద్మశ్రీలు ఇస్తున్నారు. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు, ఏది అవార్డ్స్ ఇవ్వలేదు. ఇచ్చింది ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రం. తన అంశాలు ఏముండే, ఇష్యూస్ ఏముండే, తన పాలసీస్ ఏముండే, భారతదేశం అంత ఒకటి, మన ఐక్యతగా ఉండాలి. ఆర్టికల్ 370 వద్దు, దేశానికి ఒకటే రాజ్యాంగం ఉండే, రెండు రాజ్యాంగాలు ఉండొద్దు. దేశము కుల మత భేదాలు లేకుండా అన్ని మతాలకు ఒకటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం అభివృద్ధి అవుతుంది. తను అన్ని మతాలు కలిసి ఉండాలని తను, అండ్ మత రాజకీయాలు చేయొద్దని తను. కానీ ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ అక్కడ నిన్న అంటున్నాడు, మోడీ అంబేద్కర్కే జూతేకే నీచే దూల్ కే బరాబర్ బి నహీ అని అంటున్నాడు. ఏం మాట్లాడుతుండ ఆయన పార్టీ పేరేంది? ఆయన పార్టీ పేరు మజ్లీసే ఇత్తెహాదుల్ ముసల్మీన్. అంటే దాని అర్థమేంది? మజ్లీస్ అంటే ఒక గ్యాదరింగ్, ఒక బైఠక్, లేకుంటే అసెంబ్లీ ఆఫ్ పీపుల్, అంటే ఒక గ్రూపు. ఇత్తెహాదుల్ అంటే యూనిటీ, అంటే ఐక్యత కొరకు. ముసల్మీన్ అంటే ప్లూరల్, ముస్లిం అంటే ముస్లిం యూనిటీ పార్టీ. అదా సెక్యులర్ గురించి మాట్లాడేది, అదా అంబేద్కర్ గురించి మాట్లాడేది. ఒక పొలిటికల్ పార్టీ ఉండి బయటికి వస్తే నువ్వు సామాన్య భారతీయుని, నువ్వు ముస్లిము కాదు, హిందువు కావు, క్రిస్టియను కావు, నువ్వు నీ మతము కాపాడుకోండి, మీ దేవుళ్ళను పూజించుకొని, కానీ పాలిటిక్స్ను మతం వాడుకొని పాలిటిక్స్ చేయకండి. వాళ్ళు ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇస్లాం వాళ్ళ చేస్తే కానీ సమాజం, ఇస్లాం ఇస్ అ డివిజివ్ రిలీజన్. ఇది అంబేద్కర్ నేను చెప్పింది కాదు. A faith that segregated people into rigid groups of Muslims and non-Muslims. Benefits of brotherhood and society limited to Muslims while the other should be treated with scorn. అంటే ముస్లిమ్స్ ఒక తీర చూడాలి, నాన్ ముస్లిమ్స్ ఉంటుంది కదా, వాళ్ళ మతమే చెప్తుందని అంబేద్కర్ గారు నేను కాదు. ఆయనకేం హక్కు ఉంది? రేపు వచ్చే ఎన్నికలల్లో మీరందరూ ఆత్మపరిశీలన చేసుకొని చేయండి.